నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ. సత్యవేడులోని హీరో ప్లాంట్ సందర్శించి సిబ్బందితో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మావిగాన్ మా నినాదం. రాష్ట్రంలో చట్టం కాదు, భయంతో పాలన సాగుతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉపాధి హామీ పనుల వద్ద మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలి. మనుబోలు వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎంపీడీఓ జలజాక్షి. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చోర సంవాదం, పారువేట పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో మోటార్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో మోటార్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ మంజాల్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతమంతా కలిదిరిగారు. హీరో ప్లాంట్ సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. బ్రిడ్జ్ మోహన్ లాల్ మంజల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్షిప్ ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ హీరో మోటార్ వ్యవస్థాపక చైర్మన్ బ్రిడ్జ్ మోహన్ లాల్ మంజుల్ పారిశ్రామికవేత్తగా జాతి నిర్మాణానికి సహకరించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. హీరో మోటార్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకుంటే వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించామని తెలిపారు. 2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలు ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు విడా పేరుతో ఎలక్ట్రిక్ 2 వీలర్లు ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. మావిగాన్ వర్సెస్ అమరావతి వచ్చే ఎన్నికల అజెండాగా చేస్తాం. మా నినాదం మావిగాన్. దానికి మద్దతిచ్చే వాళ్ళు మాకు ఓటేస్తారు. అమరావతి వైపు ఉండేవారు చంద్రబాబుకు ఓటేస్తారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భయంతో కూడిన పాలన రాజ్యమేలుతుందన్నారు. సిఐను సిపి కాపాడతాడు, సిపిని డీజీపీ కాపాడతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడతాడు అని ఆయన విమర్శించారు. కస్టడీ తీసుకుని టార్చర్ చేసి సీసీ ఫుటేజ్ మాయం చేసి చివరికి ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని దారుణమని, ఇదంతా కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అదే సిపికే సాయికృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయికృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయికృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయికృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీ కూడా చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావాలి. సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పని చేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. కస్టడీలోకి తీసుకుని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో
కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళు ఎదుటి జరుగుతా ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్ కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి, చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య దాని గురించి ఎవరు మాట్లాడరు. సో కాల్డ్ ఎల్లో మీడియా ఆనా తందానా అని చంద్రబాబు నాయుడు భజన చేస్తా ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి? రౌడీ షీటర్ కు మీరు సపోర్ట్ చేస్తారా అని ఇలాంటి మాటలు. నిజంగా ఈ టాపిక్ కూడా డైవర్ట్ చేయడానికి, ఆశ్చర్యకరంగా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కూడా, ఆయన కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగానే వీళ్ళతో తాను తందానా అంటూ పొలిటికల్ డ్రామాలు ఈరోజు అందరూ చేస్తా ఉన్న పరిస్థితులు. ఉపాధి హామీ పనులు నిర్వహించే ప్రతి పని ప్రదేశంలో తప్పనిసరిగా మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీఓ జలజాక్షి సూచించారు. మనుబోలులో బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకాన్ని ఆమె ప్రారంభించారు. మనుబోలు ప్రాంతంలో గురువారం ఉదయం విబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకాన్ని ఎంపీడీఓ జలజాక్షి ప్రారంభించారు. గడ్డపార పట్టి పనులు ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు నిర్వహించే చోట కూలీలకు అవసరమైన మౌలిక వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 60% నిధులతో ఈ పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఆమె వివరించారు. మన గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు విబీజీ రామ్జీ లాంచింగ్ ప్రోగ్రామ్ ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనం మనుబోలు మండలంలో 19 గ్రామ పంచాయతీలలో అందరూ ఈరోజు అన్ని పంచాయతీలలో ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు గ్రామ పంచాయతీలో ఇక్కడ గ్రామ పెద్దలు, వేస్ట్ సీకర్స్ అందరితో కలిపి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. విబీజీ రామ్జీలో మనకి 125 రోజులు పని దినాలు కనిపించడం జరిగింది. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాలతో ఈ పథకం ప్రారంభం కావించబడుతోంది. ఇందులో భాగంగా మనకి ఈ వ్యవసాయ పని దినాలలో కూడా 60 రోజుల పాటు వ్యవసాయ పనులకి మన వాళ్ళు వెళ్ళేటట్లుగా 60 రోజులు వాళ్ళకి విరామం కల్పించడం కూడా జరుగుతోంది. మిగతా రోజుల్లో పని కల్పించడం జరుగుతోంది. దీనిలో కేవలము ఉపాధి మాత్రమే కాకుండా గ్రామాలలో ఆస్తుల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలన్నీ కూడా ఈ పథకంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతి జిల్లాలో ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. మనం అన్ని గ్రామ పంచాయతీలలో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రారంభం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప దినం. ఎందువల్లంటే ప్రధానమంత్రి ఎన్ఆర్ఈజీ పథకం కేంద్ర ప్రభుత్వంలో ఉండింది. దాని పేరు మారుతూ విబీజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంతకుముందు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి 60%, 40%తో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ విబీజీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామం. ఎందువల్లంటే ఇంతకుముందు పని దినాలు పేదలకి 100 రోజులు ఉన్నాయి. ఈరోజు 125 రోజులు చేస్తూ వాళ్ళకి కూలీ దినాలు కూడా 300 కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ కేంద్రంలో మన మోడీ ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు శ్రమపడుతున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా గమనించి ఏ ప్రభుత్వాలు ఏమి చేస్తాయని ఆలోచించి
ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, శివుడు రాజాగౌడ్, మోపూరు ధనంజయ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, శ్రావణి, ఏపీఓ రాజమ్మ, ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ ప్రతినిధులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం ఒక చరిత్ర అని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు పింఛన్లు అందుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం పొట్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. తోటపల్లి గూడూరు మండలం పొట్లపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 5 ఏళ్ల పింఛన్లకు 1000 కోట్లు వెచ్చించామన్నారు. అప్పుడు ఇప్పుడు మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రతి నెల సర్వేపల్లి నియోజకవర్గంలో 16 కోట్ల పింఛన్లను లబ్ధిదారులు అందుకుంటున్నారని, వైకాపా 5 ఏళ్ల పాలనలో అన్ని సంక్షేమ పథకాలకు కలిపి ఎంత పెట్టారో చెప్పగలరా అని, పథకాలకు కలిపి 1000 కోట్లు దాటాయా అని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు పరుగులెత్తిస్తున్నాయని సోమిరెడ్డి వివరించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశాం. మళ్ళీ సీఎం గారి ప్రోగ్రాం తిరిగిపోతుండా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక్క పోట్లపూడికి నెలకి 20,38,000. ఇక్కడ ఒక తోటపల్లి గూడూరు మండలం నెలకి 3,13,00,000, పొదలకూరు 4,26,00,000, వెంకటాచలం 3,68,00,000, తోటపల్లి గూడూరు 3,13,00,000, మొత్తుకూరు 2,37,00,000, 16 కోట్ల చిల్లర. సంవత్సరానికి 198,52,00,000. 5 సంవత్సరాలకి 1000 కోట్లు. సర్వేపల్లి నియోజకవర్గంలో వృద్ధాప్య వితంతు పింఛన్లు 5 సంవత్సరాలకి 1000 కోట్లు. నేను అడుగుతుండా ఆయన్ని, కాకాన్ని, మీ 5 సంవత్సరాలు కలిపి టోటల్ వెల్ఫేర్ ఎంత పెట్టావో చెప్పు. సర్వేపల్లిలో 1000 కోట్లు దాటిందేమో చెప్పు. నువ్వు బడికి పోయే పిల్లల దగ్గర నుంచి, పిఎం కిసాన్ యోజన దగ్గర నుంచి, మేము పిఎం కిసాన్ 7,500 ఇస్తే కేంద్రం అదనంగా మేము 14,000 ఇచ్చాం. నువ్వు ఒక బిడ్డకి బడికి పోయేదానికి ఇస్తే మేము 2, 3, 5, 6కి ఇచ్చాం. ఈరోజు మహిళలు బస్సులో ఫ్రీగా ఏర్పాటు చేశాం. 3 గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేశాం. గ్యాస్ పెరిగినా కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎవరు చేశారు అభివృద్ధి, సంక్షేమం ఎవరు చేశారు? ఈరోజు ఒక్క ఈ ఊర్లో 32 లక్షలు పంచాయతీ బిల్డింగ్ చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 36 లక్షలు, అరుంధతివాడ డ్రైన్ 5 లక్షలు, శివాలయం కామన్ గుడ్ ఫండ్ 40 లక్షలు, ఉపాధి హామీ కొమ్మిరవణమ్మ గుండెపోటుతో ఇదైతే 50,000. ఇవన్నీ అప్పుడు నేను చేశా, ఇప్పుడు నేను చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సీసీ రోడ్డు అడిగారు, ప్లే గ్రౌండ్ అడిగారు, కొనేరుకు బాట్ అడిగారు, హౌస్ ఫ్లాట్ అడిగారు. ఏం చేయాలో చూస్తాం, ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ పోతాం. వాళ్ళు ఇప్పుడు చెప్పారు అంగన్వాడీ బిల్డింగ్ ఆయన కాకాన్ టైంలో కట్టాడు, దేనికి పనికిరాదంట. బేస్మెంట్ ఉంది, గోడలు ఉంది, బేస్మెంట్ కింద లేదంట, పనికిరాదంట. దాని మీద పూర్తి చేసేదానికి ఇంజనీర్లు పనికిరావని చెప్పేసేసారు. నువ్వేం చేస్తున్నావు? పనికిరాని పనులు చేస్తా కూర్చున్నావా? నువ్వు వచ్చి అంగన్వాడీ బిల్డింగ్ ఎట్టుందో చూడు, యాక్షన్ తీసుకో. అరే షట్టర్లు బిగించకుండా, చెరువులకి షట్టర్లు బిగించకుండా డబ్బులు కోట్ల రూపాయలు మింగేసిన వాళ్ళయా మీరు? మమ్మల్ని తిడతా కూర్చుంటారు. ఇంత ఘోరంగా నీ మనుషులు పనిచేస్తే ఆ స్కూలు 400 బస్తాలు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం గురువారం ఉదయం రేణుగుంట విమానాశ్రయంకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనకు తిరుపతి రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, హ్యాండ్ క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ కాళహస్తి దేవాలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, అదనపు ఎస్పీ శ్రీలత, శ్రీ కాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె, ముక్కావారిపల్లెలో
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ ప్రారంభోత్సవానికి ఆయన బయలుదేరి వెళ్లారు. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి లోకేష్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్లకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి తదితరులు ఘన స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు నారా లోకేష్ చర్చించారు. తిరుపతిలోని రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో అన్ని రకాల మోటార్ వాహనాల డీలర్లతో అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మాట్లాడుతూ వాహన కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి తొలి సేవా కేంద్రం డీలర్షిప్ కావడంతో డీలర్లు కస్టమర్లతో మర్యాదపూర్వకంగా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. వాహన రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రభుత్వ రుజుములు, పన్నులు, సేవా రుజుములు, ఇతర ఛార్జీల వివరాలను షోరూంలలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాసరావు, అతికానాథ్, పరిపాలనా అధికారి విజయ్ కుమార్, విజయ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడికి రవాణా శాఖ సేవలపై మొదటి అనుభవం మీ షోరూం నుంచే ప్రారంభమవుతుంది. దీన్ని జాగ్రత్తగా గమనించండి. అందువల్ల మీ ప్రవర్తన, మీరు అందించే సమాచారం, మీ సేవల నాణ్యతను బట్టి యొక్క కస్టమరైజేషన్ అనేది మొదలవుతుంది. సో ఆ కస్టమరైజేషన్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచేలా చేస్తుంది. దీన్ని బాగా గమనించాలి మీరు. అట్లాగే ఈ సందర్భంగా కొన్ని సూచనలు చెప్తున్నా. కస్టమర్స్ తో మనం చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలా.
అట్లాగే వాళ్ళ సందేహాలు ఉంటే ఓర్పుతో మనం నివృత్తి చేయాలా. అట్లాగే ఫ్యాన్సీ నంబర్ అవసరమా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది ఆర్టీఓ ఛార్జీలు అనే పేరు మీద అదనంగా ఆర్టీఓ ఛార్జీలు వేస్తున్నాం అనే పాయింట్ కంప్లీట్ గా డిలీట్ చేసేయండి. అటువంటి వ్యవహారాలతోటి దయచేసి వెళ్ళకండి. అట్లాగే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ ఛార్జ్, అట్లాగే వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ, ఈ సర్వీస్ ఛార్జ్, ఇవన్నీ కూడా చాలా నిర్దిష్టంగా మీరు అక్కడ ఆ డిస్ప్లేలో పెట్టాలి. సో ఆ విధమైన సేవలతో మీరు ముందుకు వెళ్లాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అట్లాగే ఈ మోటార్ సైకిల్స్ ఇచ్చేటప్పుడు హెల్మెట్, మీరు ఎట్లాగే మీ దగ్గర హెల్మెట్ తీసుకుంటారు, హెల్మెట్ తీసుకుంటున్నప్పుడు హెల్మెట్ ధరించే వాహనాన్ని నడపండి. సో రహదారి భద్రతను కాపాడదాం, దీనికి మనందరం బాధ్యతగా ఉందామని చెప్పేసి మీరందరూ కూడా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి చోర సంవాదం, పారువేట పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం అశ్వవాహన ఉత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అటువంటి స్వామి భక్తులని ఆశ్రయించడం వరకు, భక్తుల యొక్క కోరిక తీర్చడం వరకు ఆయన దిగి వస్తాడు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటి అంటే ఈ బ్రహ్మోత్సవంలో భగవదోత్తముల యొక్క కథను మనం వినాలి కనుక భాగవతోత్తముల యొక్క కథను వింటేనే ఆ యొక్క చేసేటువంటి క్రతు అంతా కూడా సాఫల్యం పొందుతుంది. అందుకని ఈరోజు విశేషం ఏంటి అంటే పరకారుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఆయన ఏంటి అంటే స్వదేశంలో మనుబోలు మండలం ముద్దుమూడి గ్రామంలో శ్రీ మాతా పరమేశ్వరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 5వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ. సత్యవేడులోని హీరో ప్లాంట్ సందర్శించి సిబ్బందితో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మావిగాన్ మా నినాదం, రాష్ట్రంలో చట్టం కాదు భయంతో పాలన సాగుతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉపాధి హామీ పనుల వద్ద మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలి. మనుబోలు వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎంపీడీఓ జలజాక్షి. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చోర సంవాదం, పారువేట పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.